ఈ వీడియోలో మనం చందమామ 1952 జూన్లో ప్రచురింపబడిన రాజైన వాడు కథ విందాం. రాజన్న బీదబాలుడు 10 సంవత్సరాల వయసు వాడయ్యేసరికి నా అన్న వాళ్ళెవరూ లేనివాడయ్యాడు. చదువు సంధ్యలు చెప్పించే చుట్టాపక్కాలైనా లేని అతడికి ఓ కాపు దగ్గర గొడ్ల కాపరిగా చేరి బ్రతకటం తప్ప మరో మార్గం లేకపోయింది. కాపు భార్య రోజు అస్తమానం తమలో తాము పోట్లాడుకోవటం, ఇరుగు పొరుగు వాళ్లతో పోట్లాడడంతోటే సరిపోయేది. పిల్లా జల్లా లేని వాళ్ళిద్దరూ ఇతరుల పిల్లలంటే ముద్దు మురిపాలంటూ లేకపోగా అవకాశం దొరికినప్పుడల్లా అవసరమైనా కాకపోయినా కుర్రవాళ్లను కసరటం, కొట్టటం బాగా అలవాటు. వాళ్ళ ఈ దురలవాటు వల్ల అందుబాటులో ఉన్న గొడ్ల కాపరి రాజన్న సులువుగా గురయ్యేవాడు. అది రోహిణీ కార్త కావటం చేత ఎండ పొగలు సెగలు కక్కుతూ ఉంది. ఎడాపెడా విసిరే వెచ్చని గాలి చెట్టు చేమలే కాక పశుపక్షాదుల్ని మనుషుల్ని కూడా నిలువునా కాల్చి దహించేస్తోంది. అయినా రాజన్న గొడ్లను మేపేటందుకు తుమ్మల బీటికి తోలుకెళ్లడం తప్పలేదు. ఎత్తైన ఏటిగట్టు దిగువను గుబురుగా పెరిగిన తుమ్మ చెట్ల మధ్యకు గేదెల్ని తోలి రాజన్న ఒక చెట్టు కింద వెల్లకిలా పడుకొని తన కష్టాల్ని గురించి తలపోయసాగాడు. ప్రొద్దుటనగా తాగిన చాలని తైద జావా తప్ప అతడింతవరకు మరేమీ ముట్టలేదు. మిట్ట మధ్యాహ్నం అయ్యే కొద్దీ రాజన్నకు ఆకలి పీడించి వేస్తుంది. నిట్టూర్చాడు రాజన్న. తన కష్టాలకు అంతమే లేదా అని వాపోయాడు. ఎంత శ్రమపడినా, ఎన్ని విధాల తిట్లు తన్నులు సహించినా కడుపైన నిండని ఆకలి బ్రతుకు ఎందుక అన్న వైరాగ్యం కూడా కలిగింది. లేచి కూర్చున్నాడు రాజన్న. గొడ్లన్నీ మేయటం మాని తాపంతో రొప్పుతూ తుమ్మ చెట్ల నీడన పడుకొని ఉన్నాయి. ఆకలితో నకనకలాడే రాజన్నకు కళ్ళు బైర్లు కమ్ముతున్నట్లయింది. కూర్చున్న చోటనే ఒక నిమిషం కాలం అతడు కళ్ళు మూసుకున్నాడు. తరువాత బరువుగా కనురెప్పల్ని పైకెత్తాడు. ఆ సమయంలో ఎదురుగా కనపడిన ఒక చక్కని చెప్పుల జత అతన్ని ఆశ్చర్యంలో గిరిగీలు పెట్టించింది. తడబడుతున్న చేతులతో ఆ చెప్పుల జతను పట్టుకొని వణుకుతూ ఉన్న కాళ్లకు తొడుక్కున్నాడు. మరుక్షణాన తన శరీరంలో కలిగిన మార్పుకి అతడు తబ్బిబ్బైపోయాడు. కడుపులో చెచ్చులాగా కాల్చే ఆకలి మటుమాయమైంది. గుండె దడ, వణికే కాళ్ళు చేతులు, బైర్లు కమ్ముతున్న నేత్రాలు అన్నీ స్వస్థత చెందినాయి. మితిలేని ఆనందం నిలువునా ప్రవహించినట్లయింది. ఏయ్ ఎంత హుషారుగా ఉంది అంటూ రాజన్న అటూ ఇటూ గంతులేసాగాడు. ఆకలిని జయించాననే ధీమా, బాధలన్నీ తొలగిపోయాయనే విశ్వాసం కూడా అతనికి ఎంతో హాయినిచ్చింది. పాపం రాజన్న దురదృష్టవంతుడు. మైమరచిన సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. అయితే హఠాత్తుగా జాలి గొలిపే రోదన స్వరం వినపడింది. తమాయించుకొని ఆ వైపు చూశాడు. 6 ఏళ్ల కుర్రాడొకడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ తాను తొడుక్కున్న చెప్పుల వైపే చూస్తుండటం రాజన్న కంటపడింది. ఎందుకు ఏడుస్తున్నావు అబ్బాయి అన్నాడు రాజన్న కుర్రవాడి భుజం తడుతూ. ఆ చెప్పులు నావి, ప్రొద్దున ఇక్కడ పారేసుకున్నాను అన్నాడు కుర్రాడు వెక్కెక్కి ఏడుస్తూ. రాజన్నకు జాలి కలిగింది. ఆ చెప్పులు తనకెంత ఆనందం కలిగించినా, ఆకలి దప్పుల్ని జయించగలిగినట్లు చేసినా తనవి కానప్పుడు అట్టే పెట్టుకోవడం తప్పు అని గ్రహించాడు. వెంటనే చెప్పులను ఆ కుర్రాడికిచ్చి బుజ్జగించాడు. నవ్వుతూ కేరింతలు కొడుతూ ఆ కుర్రవాడు ఆ చెప్పుల జతను కాళ్లకు తొడుక్కొని వెళ్ళిపోయాడు. మరుక్షణాన్నుంచి రాజన్నకు మళ్ళీ అన్ని బాధలు చుట్టుముట్టినాయి. పూర్వం కన్నా ఆకలెక్కువైంది. దిగాలుపడి ఆ కుర్రాడు వెళ్ళిన వైపుకే కాసేపు చూసి తిరిగి తన కష్టాలకు అంతం లేదని వాపోవసాగాడు. మరుసటి రోజున అదే వేళకు రాజన్న గొడ్లను తుమ్మల బీటికి తోలుకొచ్చాడు. ఈ రోజున కూడా ఎండ వడగాలి వేధిస్తూనే ఉన్నాయి. సొమ్మసిల్లుతున్న శరీరాన్ని అదే తుమ్మ చెట్టు కిందకు చేర్చి రాజన్న అటూ ఇటూ చూడసాగాడు. ముందటి రోజులాగానే ఈనాడు కూడా ఆ వింత చెప్పుల జోడు అక్కడ కనపడవచ్చని అతడి ఆశ. ఏటికట్టు మీద లేచిన సుడిగాలి, ఎండుటాకులు చెత్తా చెదారంతో బరువెక్కి పల్లంలో ఉండే తుమ్మల బీట్లోకి దిగి అల్లకల్లోలంగా తిరుగుతూ రాజన్నను చుట్టుముట్టింది. అతడు ఆ గాలి తాకిడికి ఉక్కిరి బిక్కిరై కళ్ళు మూసుకున్నాడు. తిరిగి కళ్ళు తెరవగానే ఎదురుగా చక్కని కుచ్చుటోపి ఉండటం కనిపెట్టాడు. ఒక్క అంగలో టోపీ చేత తీసుకుని తల మీద పెట్టుకున్నాడు.
ఉత్తర క్షణంలోనే ఆకలి బడలిక మాయమైనాయి. ఓహో, ఏమి నా అదృష్టం అనుకుంటూ రాజన్న ఉప్పొంగిపోయాడు. పాపం, అదే సమయంలో ఒక వృద్ధుడు వచ్చి, అబ్బాయి, నా టోపీ నాకిచ్చేయి, సుడిగాలికి నా తల మీద నుంచి ఎగిరి ఇటు వచ్చింది అన్నాడు. రెప్పుపాటు కాలం రాజన్నకు ఇద్దామా వద్దా అన్న సందేహం కలిగింది. ఇవ్వకపోయినా వృద్ధుడు తన్నేమీ చేయలేడు, అతడికి తెలుసు. అయినా అతడి హృదయం అటువంటి చెడ్డ తలంపునకు లొంగలేదు. టోపీ తీసి వెంటనే ఆ వృద్ధుడికి ఇచ్చివేశాడు. వృద్ధుడు సంతోషించాడు. నువ్వు మంచి కుర్రాడివిలా ఉన్నావు, నీకు మేలు చేస్తా, 3 కోరికలు కోరుకో అన్నాడు వృద్ధుడు. ఆలోచన ఏమీ లేకుండానే రాజన్న, అయితే నన్ను రాజును చేయండి చూద్దాం అన్నాడు. సరే అన్నాడు వృద్ధుడు. రాజు ఉండేందుకు చక్కని భవనం కావాలి కదా, అది ఇవ్వండి అన్నాడు. సరే అన్నాడు వృద్ధుడు. రాజు గుర్రం మీద తప్ప ఎక్కడికి కదలకూడదు కనుక మంచి గుర్రాన్ని కూడా ఇవ్వండి అన్నాడు రాజన్న. ఇందుకు కూడా సరే అన్నాడు వృద్ధుడు. చూస్తూ చూస్తూ ఉండగానే రాజన్న కోరికలన్నీ ఫలించినాయి. రాజోచితమైన దుస్తులు, కిరీటం, ఎదుట చక్కని రాజప్రసాదం, పక్కనే పంచకళ్యాణి వంటి తెల్లని గుర్రం కదం తొక్కుతూ ఉండటం అన్ని క్షణాల మీద జరిగిపోయినాయి. రాజన్న సంతోషంతో గుర్రం మీదకు గెంతి సగర్వంగా రాజప్రసాదం వద్ద దిగి లోపల ప్రవేశించాడు. మంత్రులు, సామంతులు, వందిమాగదులు జయధ్వానాలు చేశారు. వృద్ధుడు మాత్రం ఆ ప్రాంతాలు మళ్ళీ ఎన్నడూ కనపడలేదు. రాజన్న సౌశీల్యమే అతడికి ఇటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించిందని లోకులు చెప్పుకొని సంతోషించేవాళ్ళు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.